అసలే ఎండాకాలం ఈ బస్సులేమో టైంకు రావు. బస్ స్టాపులు కూడా చక్కగా ఉండయి. ఒక కాడ మీది కప్పు ఉండదు, ఉన్న కాడ తూట్లు పడి జల్లెలు లెక్కుంటాయి. కూర్చున్నామంటే కుర్చీలు కూడా చక్కగా ఉండయి. కాళ్ళు గుంజంగా నిలబడి నిలబడి యాస్టకొస్తుంది. ఓ మా నాన్నరావా బస్సులు తిరిగేటోళ్ళకి తెలుస్తాయి ఆ తిప్పలు. ఇంటుంటే మీకు పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ కొన్ని వద్దులైతే ఏహే ఊకే ఏముంటాం ఇంట్లో అని బస్ స్టాప్లకే ఉరుకుతారేమో. కేటీఆర్ సారు ట్విట్టర్లో మస్తు ఫాస్ట్గా ఉంటాడు కదా. ఒకళ్ళుండి సార్ ఢిల్లీలో ఏసీ బస్ స్టాప్లు ఉన్నాయి, మన హైదరాబాద్లో కూడా కట్టియారా అని అడిగిండు ట్విట్టర్లా. నువ్వు చూడనట్టున్నావు, పట్నంలో ఏసీ బస్ స్టాప్లు ఎన్నడో పెట్టినామని ఆటి పోట్ వాళ్ళు అంటుపెట్టి మరీ యాడ్ చేసిండు. జల్దిగానే హైదరాబాద్ అంతటా చూస్తారని రాసుకొచ్చిండు. ఇగో గిదేగా ఏసీ బస్ స్టాప్. హైటెక్ సిటీ మోకాన్ ఉంటాయి. లోపట మంచి కుర్చీలు, మంచినీళ్ళ సౌలత్ కూడా ఉంటది. బస్ ఇంకా వస్తలేదని ఎదురు చూసుడే ఉండదు అనుకో రాజుండ్రి. మంచిగా చల్లగాలు వస్తుంటే ఈ స్మార్ట్ ఫోన్లు పట్టుకొని పేపర్లను తిరిగేసుకుంటా కూర్చుంటారు. టైంకి బస్ వస్తే అబ్బా బస్ ఎక్కి ఎండగాలికి ఎట్లా పోవాలి, ఒక అర్ధగంట ఆలస్యంగా వచ్చినా మంచిగుండు అని అనుకుంటారు కొందరు. అయితే ఎండలు ముదురుతున్నాయి సారు, అంతటా ఏసీ బస్ స్టాపులు జల్దిన కట్టియండ్రి. ఇప్పటిదిప్పుడు కట్టుడు కష్టం అనుకుంటే రోడ్ల మీద పైసలు వెళ్ళని ఏటీఎం సెంటర్లు బొచ్చడున్నాయి. వాటిని ఏసీ బస్ స్టాప్ల కింద మార్చుకుంటే అయిపోతుంది.